విద్యారంగం బలోపేతం కోసం ప్రభుత్వం జరుపుతున్న కృషికి ప్రైవేట్ పాఠశాలలు అందిస్తున్న సహకారం కూడా అభినందనీయమని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎంఈఓ బాలాజీ నాయక్ అన్నారు. స్థానిక రెడ్డి కాలనీ డౌన్ హిల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన కాన్వకేషన్ డేలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. పై తరగతులకు వెళ్లే విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతాయన్నారు. యూనివర్సిటీలలో పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో మాత్రమే నిర్వహించే కాన్వకేషన్ డేను ప్రైమరీ స్కూల్ స్థాయిలో ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న డవ్ హిల్ స్కూల్ మేనేజ్మెంట్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం యూకేజీ 5th క్లాస్ విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డవ్ హిల్ స్కూల్ కరెస్పాండెంట్ సాయి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శ్రీకాంత్ బాబు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. I can see, I can see, I can dance, I can dance. Welcome all of you. My name is E, my name is E. I can sing, I can sing, I can dance. My name is L, my name is L. I can sing, I can sing, I can dance, I can dance. Welcome all of you. My name is C. I can sing, I can sing, I can dance, I can dance. Welcome all of you. Is Bo. My name is Bo. I can sing, I can sing, I can dance, I can dance. Welcome all of you. Welcome all of. My name is Emo. My name is Emo. I can sing, I can sing, I can dance, I can dance. Welcome all of you.
welcome all of you. My name is E. My name is E. I can see. I can see. I can dance. I can dance. Welcome all of you. We are going to award or we are going to felicitate the people who had achieved some standards in their educational career. Actually, our educational pattern has been designed in such a way that first 3 years of preschooling is considered to be the pre-primary. So where nursery, LKG, UKG is completed, and whereas after that 1 to 5th is considered as the primary standard, okay na, and 1 to 5th is primary standard, and after that 6th to 8th class secondary education, and 9th to 12th is upper secondary education. So whereas here we are felicitating, today we are felicitating the people, those who have finished the first of their academic standard, UKG people only. So for this purpose we have invited our honorable guest, Sri Balaji Naik sir. So now we would like to give him a small honor. అకాడమిక్ ఇయర్ క్లోజింగ్లో భాగంగా ఎవ్రీ ఇయర్ ఒక తరగతిని మనం అప్గ్రేడ్ చేస్తూ ఉంటాము. ఆ ప్రమోషన్లో భాగంగా పిల్లల్లో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ను పెంచడానికి, వాళ్ళను నెక్స్ట్ తరగతికి సంసిద్ధులను చేయడానికి ఉపయోగపడే ఒక వేదిక ఈ క్యాన్వికేషన్ డే. మరి వాస్తవంగా యూనివర్సిటీలలో అదేవిధంగా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో ఇటువంటి వేదికలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. సో ప్రైమరీ లెవెల్ ఉండే పిల్లల్లో ఒక చక్కటి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడమే కాకుండా పై తరగతికి సంబంధించినటువంటి ప్రమోషన్ ఆటోమేటికల్లీ వాళ్ళు రిసీవ్ చేసుకొని ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఇప్పటి నుంచి సంబంధించిన ప్రిపరేషన్కు ఉపయోగపడే విధంగా పిల్లలను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. సో ఒక వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి డబుల్ స్కూల్ వారికి ప్రత్యేకంగా అభినందనలు. సో ఇందాకనే మన సాయి గారు చెప్పారు, లాస్ట్ 23 years బ్యాక్ ఈ పాఠశాలలో ఒక టీచర్గా అపాయింట్ అయ్యి కొంతకాలం టీచర్గా పనిచేస్తూ మరి తదనంతరం ఈ మేనేజ్మెంట్ చేంజ్ అయ్యే క్రమంలో మరి ఇంతకాలం మాకు ఉపాధి కల్పించేటువంటి పాఠశాలకు నేనే మేనేజ్మెంట్గా వ్యవహరించాలనే ఉద్దేశంతో మరి ఇద్దరి మంచి మిత్రుడైనటువంటి సాయి గారు, శ్రీకాంత్ గారు కలిసి ఈ పాఠశాలను పూర్తి స్థాయిలో వాళ్ళే అడాప్ట్ చేసుకొని మేనేజ్మెంట్గా వ్యవహరిస్తూ మరి చక్కగా ఒక 400-500 మంది విద్యార్థులతో మరి ఈ పాఠశాలను ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ చేస్తూ మరి సమాజంలో అందరికీ విద్య అందించాలి,
మరి కాస్త కార్పొరేట్ స్థాయి కాకుండా బడ్జెట్ పాఠశాల అయినప్పటికీ ఒక 30-40 మంది ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళు ఉపాధి పొందుతూ మరి పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకించి వాళ్ళిద్దరికి ప్రత్యేక అభినందనలు. సో ఒక మేనేజ్మెంట్ చాలామంది మన కరెస్పాండెంట్లను మేనేజ్మెంట్ వాళ్ళు చూస్తూ ఉన్నాము. వాళ్ళు కేవలం కమర్షియల్ మైండ్లో ఉన్న స్టాఫ్తో పని చేయించుకోవడము, సో వాళ్ళకి దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం మాత్రమే జరుగుతూ ఉన్నది. సో కానీ ఒక మేనేజ్మెంట్ వ్యవహర్తలుగా ఉంటూనే మరి వాళ్ళు అకాడమిక్ సైడ్ టీచర్గా యాక్ట్ చేస్తూ మరి తోటి టీచర్లకు ఉన్నటువంటి సాధక బాధకాలను వాళ్ళకున్న ప్రాబ్లంను వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లంను ఐడెంటిఫై చేయడంతో పాటు పిల్లలకు అకాడమిక్ స్టాండర్డ్స్ ఎప్పటికప్పుడు అసెస్ చేయడానికి ఒక చక్కటి మరి ఇన్వాల్వ్మెంట్ అనేది వాళ్ళ ఇద్దరిలో కనబడ్డది. ఆ రకంగా వాళ్ళు కష్టపడుతూ మరి విద్యార్థుల యొక్క సమగ్రాభివృద్ధికి తోడ్పడుతూ తోటి ఉపాధ్యాయులకు సమన్వయం చేస్తూ మరి పాఠశాల ఈ విధంగా రన్ చేయడం అనేది చాలా అభినందనీయం. ఇటువంటి పాఠశాలలు ఖచ్చితంగా, ఎందుకంటే అందరి పేరెంట్స్ ఆదరాభిమానాలు పొందుతాయి. మరి ఆ రకంగా మీ యొక్క కృషి ఎక్కడికి పోదు కాబట్టి మున్ముందు కూడా ఇదే సమన్వయంతో చక్కగా ఈ పాఠశాలను మరి అభివృద్ధి పరుస్తూ చాలా మందికి ఉపాధి కల్పించే విధంగా మీరిద్దరు ఉపాధి పొందుతూ అందరికి ఉపాధి కల్పించే విధంగా ఈ సమాజంలో మెరుగైనటువంటి స్థానంలో మీరందరూ ఉండాలని చెప్పి కోరుతూ, మా పాఠశాలకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా గురించి పిల్లలకు తల్లిదండ్రులకు మంచిగా చక్కగా వివరించినందుకు. యాక్చువల్గా సార్ చాలా బిజీగా ఉన్నాడు, ఎలక్షన్ కోడ్ ఉన్నది. మా రిక్వెస్ట్ని కాదనలేక మా కష్టాన్ని చూసి సార్ మమ్మల్ని లాస్ట్ 11 years నుంచి చూస్తున్నారు. టీచర్స్ కమ్ మేనేజ్మెంట్ గా మిర్యాలగూడ ఉన్నది మేము ఒకరేమే అనుకుంటుంటాం. అందుకే సార్ మమ్మల్ని దగ్గరగా చూశాడు. ఈరోజు చాలా బిజీగా ఉన్నాడు, అయినా మా కోసం ఒక 10 నిమిషాలు ఇవ్వండి సార్ అన్న. ఇక్కడ వచ్చిన తర్వాత అర్ధగంట ఇస్తా అని చెప్పిండు. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంత బిజీ టైంలో వచ్చి మాకు ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు. మా ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు మా యాజమాన్యం తరఫున విద్యార్థులు ఉపాధ్యాయులు జరుపుతున్న ప్రత్యేక ధన్యవాదాలు సార్.